ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతకుముందు 2 ఎపిసోడ్లో మనము పరిశుద్ధులు ఎందుకు ఓడిపోతున్నారో చూసాము. ఈ ఎపిసోడ్లో కూడా అదే అంశం మీద నేను మాట్లాడదలుచుకున్నాను. మరి అందరికీ ఈ ఎపిసోడ్ని షేర్ చేస్తూ మరి సువార్త ప్రకటించాల్సిందిగా మీకు కూడా నేను మనవి చేస్తున్నాను. ఇది ఎంతో మనం శ్రమపడి మరి మనుషులందరికీ కూడా ఇది అందాలని ఆశపడుతున్నాం. వీలైనంత వరకు మనుషులకి ఇది అందిస్తే మీరు కూడా బెనిఫిట్ పొందుతారని నా మనవి. అయితే ఈ ఎపిసోడ్లో కూడా మళ్ళీ అదే అంశం నేను మాట్లాడుతున్నాను. రెఫరెన్స్ రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారు తన కుమారునితో సారూప్యం కలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారు నీతిమంతులుగా తీర్చెను. ఎవరు నీతిమంతులుగా తీర్చెనో వారిని మహింపరచెను. చూడండి, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని నిర్ణయించెను. కాబట్టి యేసు ప్రభువు దేవుడికి ప్రథమ కుమారుడైతే మనందరం కూడా ఆయన తమ్ముళ్ళమని ఈ వాక్యము తేటతేలపరుస్తుంది. కాబట్టి మనం ఆయన తమ్ముళ్ళము, ఆయన పోలికలోనికి వస్తున్నాము. తర్వాత వచ్చిన చూసినట్లయితే ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహించడు? చూడండి, దేవుడంట యేసు ప్రభువునే మన కొరకు అప్పగించినాడు, సమస్తము మనకి ఇస్తాడు. కానీ మనము ఎందుకు పొందుకోలేకపోతున్నాము? ఎందుకు మనం దేవుడి దగ్గర నుంచి ఏమీ పొందుకోలేకపోతున్నామంటే, మరి ఆయన తమ్ముళ్ళు అయిన మనం అందరం కూడా ఒకే తల్లి బిడ్డలుగా ఉన్నాము. మనం సహోదరులం కాబట్టి సహోదరుని ఎలా ప్రేమించాలో మనకు తెలుసు. ఆ విధంగా ప్రేమించలేకపోవటమే ఓటమి. క్రైస్తవుడు అనేవాడు ఎవడైనా సరే, పరిశుద్ధులు ఎవరైనా సరే, దైవజనులు ఎవరైనా సరే, వాళ్ళు ఒకవేళ పాపం చేశారని నువ్వు అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ఏదో తప్పు చేశారని అనుకోవచ్చు, న్యాయం పక్షాన దేవుడు నిలబడతాడు అనుకోవచ్చు. కానీ అలా అనుకోకూడదు. మనము దేవుని పిల్లలు ఎప్పుడు దేవుని పిల్లలే. వాళ్ళని అనడానికి మనం సరిపోము. వాళ్ళని ప్రేమిస్తే ఖచ్చితంగా మనము దేవుడిచ్చినవన్నీ పొందుకుంటాం. దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడో అవన్నీ కూడా మనం పొందుకోవాలంటే క్రైస్తవులని, విశ్వాసుల్ని, మనుషులందరినీ కూడా, దేవుడు కలుగు చేసిన మనుషులందరినీ కూడా మనం ప్రేమించాలి. మనుషులందరినీ కూడా ప్రేమిస్తేనే మనము గెలుస్తాము. మనం ఓడిపోతున్నాము ఎందుకు అంటే కారణం ఏంటంటే మనము మన పిల్లలను తప్ప ఎవరిని ప్రేమించలేము. మోషే లాంటి వాడే మరి ఎంతగా ప్రేమించిన మోషే, భుజాల మీద పట్టుకొని మరి ఇశ్రాయేలు నడిపించిన మోషేనే ఓడిపోయాడంటే మరి మనమెంత చెప్పండి. మనం ఓడిపోవడానికి కారణం ఒక్కటే, మనం దేవుని దగ్గర నుంచి పొందుకోలేకపోవడానికి కారణం ఒక్కటే. ఏంటంటే ఆయన ప్రజలను మనము సన్మానించాలి, ఆయన ప్రజల్ని ప్రేమించాలి, ఆయన ప్రజలను ఆదుకోవాలి. అప్పుడు మనము మరి దేవుని ప్రేమను కలిగి ఉంటాం. దేవుడు మనల్ని కరుణిస్తాడు. ప్రార్థనలు చేసి కాదు, కానీ ప్రార్థన చేయొద్దు నేను అంటలేదు. ప్రార్థన కంటే కూడా ఎక్కువగా తన ప్రజలను తనను ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమించాలి. అలా ప్రేమిస్తే మనము గెలుస్తాము. అలాగే మనము యేసు ప్రభు స్వరూపంలోకి వస్తున్నాం. చూడండి, 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు. ప్రభు ఆత్మ
ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరము ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమకు అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. నేను క్రీస్తు పోలికకు మార్చబడుచున్నాను. చెప్పండి, నేను క్రీస్తు పోలికకు. ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు పోలికలోకి వస్తూ ఉన్నాడు. నన్ను చూస్తే క్రీస్తుని చూసినట్టే అని చెప్పండి. నిన్ను చూస్తే క్రీస్తుని నేను చూసినట్టేను బాబు, నిన్ను చూస్తే క్రీస్తుని చూసినట్టేనమ్మా. క్రీస్తే, నేను జీవించినది నేను కాదు, క్రీస్తే. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు అంటున్నాడు, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. క్రీస్తు ఆకారము, క్రీస్తు పోలిక అద్దములో నుంచుంటే నువ్వు ఎలా కనపడుతున్నావు, అదేవిధంగా నువ్వు నిన్ను చూడంగానే యేసు ప్రభువే కనపడతాడు. కాబట్టి అలాగా క్రైస్తవులందరిలో కూడా యేసు ప్రభువు కనపడతాడు. ఆ విధంగా మనం చూసినప్పుడు మనం గెలుస్తాము, మనని దేవుడు గెలిపిస్తాడు. అంతేగాని నన్ను గెలిపించమని నువ్వు అడిగితే కాదు, గెలిపించమని అడిగితే అయ్యేది కాదు. కానీ మనం గెలవాలంటే క్రీస్తు పోలికలో ఉన్న ప్రతి క్రైస్తవుణ్ణి, ప్రతి పరిశుద్ధుడిని, ప్రతి దైవజుడిని మనం ప్రేమించాలి. అయితే మరి క్రైస్తవులు ఎందుకు ఓడిపోతున్నారంటే సాతాను ప్రేరేపణ చేత మరి క్రైస్తవులనే దూషించి, ద్వేషించి, మరి విమర్శించి, దైవజనులు కూడా ధిక్కరించి, దైవజనుల మాటలు ధిక్కరించి మన ఇష్టానుసారంగా ప్రవర్తించడం వలన మనం ఓడిపోతున్నాము. ఒకవేళ దైవజనుడు నిజంగా తప్పు చేసినా, నీకు తప్పు చేస్తూ కనపడ్డా, మనం కళ్ళు మూసుకొని వేరే చోటకి వెళ్ళాలే కానీ ఆయన్ని కామెంట్ చేయడానికి మనం సరిపోము. అట్లాగే సాటి విశ్వాసులు కూడా ఒకవేళ నీకంటే పరిశుద్ధులు కాకపోవచ్చు, కానీ అవి ఒకవేళ నీకు డైరెక్ట్గా తెలిసిన, అతనిలో ఉన్న లోపాలు తెలిసిన, వాటి గురించి మనకు అనవసరం. ఆయన దేవుని కుమారుడే కానీ మరి ఎవరో కాదు. అందుకని మనం ఎప్పుడు కూడా ఏ దైవజనుడు కానీ, ఏ పరిశుద్ధుడిని కానీ మనం క్రీస్తులాగా చూడాల్సిందే. కానీ వాళ్ళని ధిక్కరించి మాట్లాడకూడదు. నువ్వు గెలవాలమ్మా, నువ్వు గెలవాలి బాబు, నువ్వు గెలవాలంటే మన పరిశుద్ధులందరినీ కూడా ప్రేమిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దైవానికి స్తోత్రములు. ప్రభా, పరిశుద్ధులందరినీ కూడా క్రీస్తులుగా మేము చూడగలిగే కృపాభాగ్యం మాకు దయచేయమని నజరేయుడు శక్తిమంతుని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.